Save water! Save water! Save water! చిన్నోడా, ఆ వాచ్మెన్కి నీళ్లు దొరకలేదా ఏంటి? వాటర్ అయిపోయాక కూడా సేవ్ వాటర్ అంటున్నాడు. నీ కళ్ళ ముందే జోక్ ఉంది. ఆ జోక్ చెప్తే మీ తాత బామ్మ నవ్వుతారు. గాలం వేస్తే చేప చిక్కుతుంది. ఇంతకు మించి నాకు కవితలు రావడం లేదు. ఓ యా, నువ్వు ఏ పని చేయడానికి వచ్చావో ముందు ఆ పని చెయ్యి. అప్పుడే 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 సేవ్ వాటర్ చేయొచ్చు. సేవ్ వాటర్, చుక్ 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 చుక్. సేవ్ వాటర్, చుక్ చుక్. ఈ చుక్ 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 అంటే ఏమిటి? నేను ట్రైన్ ఎక్కొచ్చాను కదా, ఇంకా అదే మూడ్లో ఉన్నాను. సేవ్ వాటర్. ఓ యా, సేవ్ వాటర్. మేము ఎక్కడైతే జీవిస్తున్నామో అక్కడ నీళ్లు తక్కువయ్యి జీవించడం కష్టంగా ఉంది. ఓ యా, సేవ్ వాటర్. నువ్వు రైట్ కాదు, ఎందుకు ఆఫ్ చేస్తున్నావు? నీతో అడ్జస్ట్ అయ్యే కన్నా ట్రైన్ లో ఎవడైనా వలంగా ఉన్నవాడు పక్కన కూర్చొని అడ్జస్ట్ కావచ్చు. నీళ్లు సేవ్ చేయాలి, ఎందుకంటే ప్రపంచంలో నీళ్లు తగ్గిపోతున్నాయి. నీళ్లు ఖాళీ అయిపోతున్నాయి సార్. వాటర్ 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 సార్, వాటర్ ఉన్నాయా? నువ్వు నన్ను మంచినీళ్ళు అడక్కు. మంచినీళ్ళు ఇవ్వడం నా వల్ల కాదు. కానీ మంచినీళ్ళు ఎక్కడ దొరుకుతాయో నీకు నేను బాగా చెబుతాను. ఎక్కడ ఉన్నాయి సార్? ఈ మైక్రోస్కోప్ తో అక్కడ చందమామను చూడు. చందమామలో చాలా మంచినీళ్ళు ఉన్నాయి. అది నేను సైన్స్ లో చదువుకున్నాను. అలా అయితే భూమిలో నీళ్లు లేవా? నేను పానీపూరి ఎలా తినాలి? ఇప్పుడు వట్టిపూరి మాత్రమే తినాల్సి వచ్చేలా ఉంది. ఉదయాన్నే అందరినీ ఈ విధంగానే లేపుతారా? వాటర్ని సేవ్ చేసి తీరాలి సార్. ముందు మంచినీళ్ళు తాగు. ఇప్పుడే వాటర్ని సేవ్ చేస్తాను. నువ్వింకా నిద్రమత్తులో ఉన్నావు. ముందు వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అవ్వు, తర్వాత వాటర్ సేవ్ చేద్దాం. మొహం మీద నీళ్ళు వేసి కొడతావా? వాడిని వదిలిపెట్టొద్దు. ఓ నేను వేగంగా పరిగెట్టలేకపోతున్నాను. అరే, నేను ఎగరగలను కదా. ఇలా చూడు, వాళ్ళంతా కలిసి ఒకే చోటకు చేరుకున్నారు. ఇప్పుడు మేమంతా కలిసి వాళ్ళని ఏం చేస్తామో చూడండి. పదండి, ఇంకా చాలా చోట్ల వాటర్ని సేవ్ చేయాలి. పదండి. ఎంతసేపటి నుంచి ఎగురుతున్నాను. ఎవరైనా వీడియో గేమ్లు ఇలా చిలకను ఎగరేస్తే వాళ్ళంతూ నేను చూడంతే వదిలిపెట్టను. ఎనీ డౌట్? మేము అలసిపోయాం. ఈ గిన్నె తీసుకో. ఏంటి? దాంతో ఏం చేసుకోను? చెమటను కూడా వేస్ట్ చేయకూడదు, అది కూడా వాటరే. అవును, మినరల్ వాటర్ తయారు చేసేది మన మామయ్య కొడుకే కదా. నువ్వు నీటిని వృధా కానివ్వడం లేదు కదా. ఈ సమోసాని బాగా గమనించు. చినిగిపోయిన దుస్తుల్ని సూదితో కుట్టినట్టు తను మనకి దారిలో దొరికింది. చప్పట్లు కొట్టండి. మన కవిత ఎలా ఉంది గురు? నా గొంతుకు గాని వచ్చుంటే ఖచ్చితంగా విని తిట్టేసేవాడిని.
ఎందుకు రెక్కలు మాత్రమే ఆడిస్తూ ఉన్నావు? ఏదో ఒకటి మాట్లాడొచ్చు కదా. నువ్వేం మాట్లాడుతున్నావో మాలో ఎవరికీ అర్థం కావట్లా. మరి కన్నా సార్ బండి రిపేర్ ఈ అయ్యింది. వస్తువులన్నింటినీ ఇంటికి తీసుకెళ్ళడానికి మీరందరూ నాకు సాయం చేస్తారా? మనం ఆ సేల్స్ మన్ వెతికి పట్టుకుంటేనే మన వాయిస్ తిరిగి మనకు వస్తుంది. చిన్నోడు వీళ్ళకి సాయం చేయనని చెప్పేలా ఉన్నాడే. సాయంత్రం 6 అయిన తర్వాత 2 గంటల తర్వాత 8 గంటలు అవుతుంది, కానీ మీరు నాకు సాయం చేయలేకపోతున్నారు. ఇది చాలా తప్పుడు విషయం. మీరు ఎప్పటి నుంచి ఇంత రూడ్ గా మారిపోయారు? ఏం పర్వాలేదు, నేను హెల్ప్ చేస్తాను. నేనేం వేళలాగా రూట్ కాదు, మీకు అర్థమైందా? అని బనీలిద్దరు కలలో మాత్రమే సొంత వాళ్ళు మాత్రమే ఎప్పుడు మనకు సొంతం. చప్పట్లు కొట్టండి, కానీ వీళ్ళ ముఖాలని మధ్యలో పెట్టండి. ఏంటి మీరు రూడ్ కాదు, కన్నా సరే రూడ్ అని చెప్తున్నారా? హనీ మీరు ఇలా చెప్తారని నేను అస్సలు ఊహించనే లేదు. కూరగాయల మార్కెట్ కే వెళ్ళి మనం కూరగాయలనే కొంటాం. రాకిట్టి, మనం వెళ్ళిపోదాం. వీళ్ళకి అహంకారం ఎక్కువైపోయినట్టుంది. వీడు పెద్ద సినిమా నడ్డని ఫీలింగ్. అడ్రస్ అడిగితే ఆటోగ్రాఫ్ ఇచ్చేసి మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఏంటో ఇవి ఎంత మనిషి. ఇది నీ తప్పు. లేదో నేదే తప్ప. మా మధ్యలో మీరు రాకండి, అది నీ తప్పు. లేదో నీదే తప్ప. నిన్ను అడిగారు చూడు, నిజంగా నా తప్పే. ముందు నువ్వు ఏదైనా సాధించు, ఆ తర్వాత అవి కొనుక్కోవచ్చు. అరే అది ఆ సేల్స్ మ్యాన్ బర్త్డే కదా, రండి వెళ్దాం. దీనికంటే మనం సైకిల్ మీదే వెళ్ళడం మంచిది. వస్తున్నా. ఇదేమిటి, మీ ముఖాలన్నీ కూడా టమోటాలాగా ఎర్రగా మండిపోయి ఉన్నాయి. నీ వల్లే మాకు మాటలు రాకుండా పోయాయి. నిన్ను ఊరికే వదిలిపెట్టాం. మీరేంటి పిల్లుల్లా ఉండి గోతుల్లా పనులు చేస్తున్నారు? నన్ను వదలండి. ఎలా మాట్లాడతాం? నువ్వు ఇచ్చింది తిన్నాక మా గొంతు పోయింది. అరే నా గొంతు ఎక్కడికి వెళ్ళింది? నాకు మాట్లాడటం కూడా వచ్చు. ఏమిటి మీ వల్ల నా గొంతు కూడా పోయింది ఏమిటి? నీ వల్ల కిట్టి కోపగించుకొని వెళ్ళిపోయింది. సేల్స్ మన్ కోప్పడతావని ఫీల్ అవుతున్నావు. అక్కడ కిట్టి కోప్పడి వెళ్ళిపోయింది, దానికేమంటావు? మేము నిన్ను ఊరికే వదిలిపెట్టాం. ఎవరో బెల్ల కొడుతున్నారు. వెళ్ళి వెంటనే తలుపు తీయండి. బెల్లు మోగుతూ ఉంటే వెళ్ళి బెల్లునే కదా తీయాలి, తలుపులెందుకు తీయడం? ఈ మాత్ర వేసుకోవడం వల్ల విచిత్రమైన వాసన వస్తున్నది. అసలుదే అయి ఉంటుంది. ఆ తర్వాత ఏం మాట్లాడాలో కొంచెం ఆలోచించు. అర్థమైందా? పపెట్, నువ్వు ఈ కన్నాసర్తో తిరగడం ఆపే తెలుసా? నువ్వు కూడా ఆయనలాగానే రైమింగ్ లో మాట్లాడుతున్నావు. ఉండు, నేనే వెళ్ళి తెరుస్తాను. సార్ నేను లోపలికి రావచ్చా? ఇంకేంటి, లోపలికి వచ్చేసావుగా, ఇక నాపై ఎక్కి కూర్చుంటావా ఏంటి? లేదు సార్, ముందుగా నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. నా పేరు బీజు లాల్. సేల్స్ మెన్ అన్నా, అన్ని కొమ్ములు తీసుకుని నువ్వే తగిలించుకుంటావా ఏంటి? సేల్స్ మెన్ అంటే ఇలా కొమ్ములతో వస్తుంటాడా? అది సరే, నీ దగ్గర ఏమేం వస్తువులు ఉన్నాయి? నా దగ్గర ఒక ఫోన్ ఉంది. ఈ ఫోన్ తో మీరు ఎదురుగా ఉన్న వాళ్ళతో ఫుల్ గా మాట్లాడుకోవచ్చు. వావ్, అదెలా? ఇదిగో దీన్ని ఇలా చెవిలో పెట్టుకుని మీ ఎదురుగా ఉన్న వాళ్ళు ఎవరితోనైనా సరే మీరు మాట్లాడుకోవచ్చు. అసలు ఖర్చే అవ్వదు. డెమో ఇస్తాను చూడండి. హలో హలో, ఇతను చెప్పేది నిజంగానే ఉంది. ఒకవేళ ఎదురుగుండా ఉన్న మనిషితో మాట్లాడాలి అంటే అసలు ఫోన్ ఎందుకు చెవులో పెట్టుకోవాలి? అవన్నీ మీరు చూసుకోండి. నా పని అమ్మడం మాత్రమే. అమ్ముతున్నాను. గడియారాన్ని చూడండి. వద్దు వద్దు, ఈ గడియారం వద్దు. ఇందులో 3 ముళ్ళులున్నాయి. ఒక్కొక్కటి ఒక్కో సమయాన్ని చూపిస్తోంది. ఈ మాత్ర వేసుకోవడం వల్ల విచిత్రమైన వాసన వస్తున్నది. నా గొంతుకేమైంది? ఏంటిది? హఠాత్తుగా మనం అందరం మ్యూట్ అయిపోయాం.
ఆ గొంతుకు రానంటుంది. మేమే గొంతు పోయిందని బాధపడుతుంటే ఈ సమయంలో వీడికి ఆహారం కావాలా? ఏది బాలేదు, అసలు వాడు ఏమంటున్నాడు? వాడి వల్ల మనందరి మాటలు పోయాయి. అలాంటి వాడికి బన్నీ థ్యాంక్స్ చెప్తున్నాడు చూడండి. గొడవ పడద్దు, నా గొంతు రావడానికి ఏదో ఒకటి ఆలోచించండి. ఏమీ అర్థం కాలేదు. నేను మాట్లాడలేకపోతున్నాను. నేను ఉదయం నుంచి ఏమీ తినలేదు. మనం ఆ సేల్స్ మ్యాన్ ని వెతకాలి. ఈ సేల్స్ మ్యాన్ ని మనం వెతకాలి. రండి వెళ్ళి వెతుకుదాం. దీన్ని తాగండి, నేను ఇప్పుడే తాగాను, చాలా ఫ్రెష్ గా ఉంది. అలా చూడు బాబు, నీ స్నాక్స్ లో ఉప్పే లేదు. ఇవి స్నాక్స్ కాదు, రసగుల్లా. ఓ అవును బాబు, చాలా బాగున్నాయి. ఈ రోజు నా టైమే బాగోలేదు. హలో ఎవ్రీవన్, నేను చెప్పేది అందరూ శ్రద్ధగా వినండి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, నా గుండెకాయ అయిన వీడి స్వహస్తాలతో ఈ కేకలు కట్ చేస్తాడు. నాన్న, నేనే కదా యజమానిని. మళ్ళీ ఈ కొత్త వ్యక్తి ఎవరు? అది కూడా నువ్వేనా? ఆ కేక్ ఇలా పట్రా. నా చెయ్యి. చిన్నోడా, కేక్ పైన క్యాండిల్ పెట్టలేదు. ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను. కానీ దీన్ని ఎలా పైన పెట్టాలబ్బా అని వద్దు. అమ్మా, అరే ఏమిటి ఇలా చేసావు? గాడిద, కేక్ మొత్తం పాడు చేసావు కదా. నేను ఇప్పుడే సరి చేస్తాను చిన్నోడా. ఏం చేస్తున్నావు? ఆపే. ఈ హనీ మళ్ళీ ఏదో సమస్య తెచ్చినట్టుంది. సరే అదేంటో వెళ్ళి ఇది తినడానికి తెచ్చారా లేదా మ్యూజియం లో పెట్టడానికి తెచ్చారా? ఇందులో స్వీటే లేదు, కానీ టేస్ట్ మాత్రం బాగుంది. అవును, ఇప్పుడు టేస్ట్ చాలా చండాలంగా ఉంది. టెన్షన్ పడకండి, నేను నీళ్ళతో కడిగేస్తానులే. కేక్ పాడవడానికంటే ముందే తినండి. ఇదిగో తినండి, తినండి. నువ్వేం చేస్తున్నావు? ఇదిగోండి, అందరూ కేక్ ని తీసుకోండి. చూసుకో. జాలీగా ఉంది. నేను కూడా చేస్తాను. నువ్వే తీసుకో. ఇది కూడా నీ కేక్ ఫౌంటైన్. ఎవరు అదే? నాకు కూడా ఇవ్వండి. అందరూ కొట్టండి. ఫుడ్ ఫైట్. ఏయ్,
నన్ను వదిలేయండి. నన్ను కొట్టొద్దు. అయ్యో, ఇంత పెద్ద కేకుతో నా కడుపు నిండిపోయింది. అనుమానమా? అరే నాన్న వద్దు, నువ్వు నాన్నను పిలవద్దు. రండి అంకుల్ రండి ఆడుకుందాం. ఓ, ఇది నా మొదటి పని. అందరూ కలిసి అంతా నాశనం చేసేశారు. నేనేం చేయను? ఓ, చెయ్యి. అయిపోయిందా చిన్నోడా? ఏ, పూర్తయింది. భలే బాగుంది. ఏ, ఇది చాలా బాగుంది. సరే, దీన్ని పైన తగిలించండి. కొంచెం పైకి, ఇంకొంచెం పైకి. ఏంటి పైకా? అయితే నేను వేదిక మీద మాట్లాడినా? నువ్వు మాట్లాడకపోతేనే బాగుంటుంది. చాలా మంది అంటారు కదా, నువ్వు పైకి వెళ్ళావు అని, చాలా పైకి వెళ్ళావు అని. చాలా బాగా చెప్పావు. ఒకసారి నువ్వు ఎంత గొప్పగా మాట్లాడతావంటే పైకి ఎగిరేంతగా మాట్లాడతావు. శబాష్ శబాష్ శబాష్. ఇంకాస్త పైకి. ఇక చాలు, దాన్ని అలాగే వదిలేయండి. అరే చాలా జాగ్రత్తగా ఉండు. అరే పోపట్ తన మీద ఎందుకు పక్షులు తిరుగుతున్నాయి? చిన్నోడా, ఎవరికైనా రెక్కలు ఊడిపోతే వాళ్ళు ఎలా ఎగరగలరు చెప్పు? ఓ, ఏమిటిది? పని మొదలు పెట్టిన మొదటి రోజే మీరు పనంతా నాశనం చేశారు. వెళ్ళండి ఇక్కడి నుంచి. ఓకే మేడం. పోపట్ బాగా ఎగిరిపోయింది. చిన్నోడా, బయటికి కూడా రావడం లేదు. అరే ఆపండి. తనకి రెక్కలు ఊడిపోయాయి. చూడ్డానికి బర్డ్ సెంచరీలా ఉంది. అది ఇలా ఇవ్వు, నేను కట్టి పెడతాను. వద్దు, నువ్వు నాకు దూరంగా ఉండు. అరే ఇవ్వు పోపే, తెలియక ఏదో తప్పు చేశాను. దూరంగా ఉండమని చెప్తున్నానుగా. ఇలాగ ఎవరైనా చేస్తారా? నేను 2 అడుగులు ఎత్తుకి ఎగరలేకపోయాను. నాకన్నా పేపర్ వైటే చాలా ఎత్తుగా ఎగురుతున్నది. అనుమానమా? అరే ఇవ్వు. సారీ, నాకెందుకో ఇది నువ్వే చేసుకుంటే బాగుండనిపిస్తోంది. నమస్కారం లేడీస్ అండ్ జెంట్మెన్. ఇప్పుడే అర్థమైంది మేడం ఎందుకు అంత హైట్ లో పెట్టమన్నారు అని. అరే తమ్ముడు, నీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ కొత్త వ్యాపారానికి, కొత్త పనికి, కొత్త ఆలోచనకి. ప్లీజ్ హ్యావ్ ఎ సీట్ మిస్టర్ జిరాఫ్. అరే కూర్చున్నా కనపడటం లేదంటే. నాకెందుకో తన మొహం ఎవరికి చూపించడానికి ఇష్టపడడం లేదనిపిస్తుంది. చూడండి మేడం, విషయం ఏమిటంటే నా ఊపిరికి, నా గుండె కొట్టుకోవడానికి, నా నాడీ మండలానికి పుట్టినరోజు. అంటే నా హ్యాపీ యొక్క బర్త్డే. నాన్న, ఈ రోజు నా పుట్టినరోజు కదా. ఈ నాడీ నరాలు ఎవరు? అది కూడా నువ్వే కదా నాన్న. ఆ, మేడం, మా అబ్బాయి యొక్క బర్త్డే పార్టీని మీరే ఆర్గనైజ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. వై నాట్ మిస్టర్ జిరాఫ్? మీరేమి కంగారు పడకండి. ఈ ఊరే ఆశ్చర్యపోయేంతగా మనం పార్టీ జరుపుదాం. ఇదిగో మేడం, అడ్వాన్స్ చెక్. ఓ థ్యాంక్ యూ మిస్టర్ జిరాఫ్. సరే, ఇప్పుడు మేము బయలుదేరతాం. రేపు పార్టీలో కలుసుకుందాం. ఎలా ఉంది? జాలీగా ఉందా? నాకు కూడా చాలా జాలీగా ఉంది. సరే పదండి ఇంకా చూద్దాం. ఐస్ మీద పడుకుంటే ఎంత హాయిగా ఉందో. ఓ కూల్ డ్రింక్ తీసుకురావయ్యా. ఇదిగో తీసుకొస్తున్నాను. ఓ ఎయిర్ డ్రాప్. నా బిల్లుని పగలగొట్టాడు.
అలా అని ఏనుగు చీమతో చెప్పింది. నవ్వు రాలేదా? సరే ఏం పర్వాలేదు, ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు నవ్వు వచ్చిందా? రాలేదా? సరే వేరే ట్రై చేస్తాను. ఎప్పుడైనా నవ్వు రాలేదా? సరే ఇంకేదైనా ట్రై చేస్తాను. ఈసారి మాకు నవ్వు రాలేదంటే మా నాన్నని పిలుస్తారు చూడు. మీ నాన్నని చూస్తే నేను భయపడతాను అనుకున్నావా? నాన్న